ఒకవైపు విపక్షంలో ఉండగానే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చిపోతున్నారో చూస్తూ ఉన్నాం. సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తాము, లేదంటే ఇప్పుడున్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ గుడ్డలు కూడా తీస్తాము, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక అధికారంలోకి వస్తే కూటమి నేతలు కావచ్చు, అధికారులను వదిలిపెట్టేది లేదు అంటూ కూడా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. సినిమా చూపిస్తామంటూ కూడా హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి జారీ చేస్తున్నారు. మరోవైపు ఇక జగన్ హయాంలో మున్సిపల్ శాఖ పరిధిలో జరిగినటువంటి అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే విమర్శలు కూడా ఒకవైపు వస్తూ ఉన్నాయి. స్వయాన కూటమి ఎమ్మెల్యేల ఫిర్యాదు చేసిన స్పందన కూడా లేదు అంటూ దీనికి సంబంధించి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఆ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీరుపై కూటమి నేతలే విస్తుపోతున్నారు. ఏందిది నారాయణ అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి చాలా అంశాలు కూడా నిజంగా చెప్పాలంటే అప్పుడు కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సాక్ష్యాలతో పాటు ఎవరైనా ప్రజలు కావచ్చు, లేదంటే బాధితులు కావచ్చు, కేసులు పెట్టడానికి వెళ్తే వారిపైన రిటర్న్గా కేసులు పెట్టారు. సరే, కూటమి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మా బాధలు చెప్పుకోవచ్చు, ఆ తర్వాత కేసులు పెడితే ఎవరైతే దీంట్లో దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడతాయి అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుమంటూ ప్రజలు, కార్యకర్తలు, ముఖ్య నేతలు వీళ్ళందరూ ఉండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుంది దీనికి సంబంధించి అనుకుంటే ఏమీ లేదు. ఏంది ఇది నారాయణ అంటూ కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అమృత్ 2.0 పథకం గురించి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పనులను చాలా చోట్ల చేయకుండానే పెద్ద ఎత్తున నిధులు దోచుకున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూటమి సర్కార్ స్పందిస్తుందని నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మితో పాటు బాధ్యులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటారంటూ కూడా అంతా భావించారు. కానీ అట్లాంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో ఆయనను కలవడానికి చాలామంది అధికారులు వచ్చారు. ఆ సమయంలో శ్రీలక్ష్మి కూడా బొకే తీసుకొని కలిసే ప్రయత్నం చేసినా కన్నెత్తి ఆమె వైపు చూడలేదు. అసలు ఆ తెచ్చిన బొకేను కూడా ముట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి నారాయణ గారు మాత్రం ఆమెను మళ్ళీ ఆ విధుల్లో కొనసాగే విధంగా చేయడం, అదేవిధంగా ఆమె నారాయణ గారు ఏదైతే దీనికి సంబంధించి బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు శ్రీలక్ష్మి గారు వెళ్ళి అభినందించడం, బొకే ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఏంది ఇది నారాయణ? మరి ముఖ్యమంత్రి గారే పక్కన పెట్టేశారు. శ్రీలక్ష్మి గారి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు కూడా ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. అంతెందుకు మొన్న చూసాం కదా, భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా ఆరోపణలు చేశారు. ఆధునిక రజియా సుల్తానాతో పోల్చారు శ్రీలక్ష్మిని. ఆ కూటమి ఆ వైసీపీకి సంబంధించిన నేతనే. అక్కడే శ్రీలక్ష్మి గారికి అవినీతి మరకలన్నీ కూడా అంటినటువంటి పరిస్థితి. ఆ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏంది ఇది నారాయణ అంటూ చాలామంది కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. స్వయాన మంత్రి నారాయణే వారికి అండగా నిలుస్తున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక వైసీపీ హయాంలో మంత్రి నారాయణను ఏ విధంగా టార్గెట్ చేశారో అందరం చూసాం. ఇది గుర్తులేదా? నారాయణ ఏ విధంగా వేధించారో మీకు తెలీదా? ఇక రాజధాని ప్రాంతంలో నారాయణ కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారంటూ కూడా ఏ విధంగా ఆరోపణలు చేశారో అప్పుడు మనం చూసాం. గత టీడీపీ సర్కార్ను బద్నాం చేసేందుకు వైసీపీ సర్కార్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కదా నారాయణ. మరి ఏందిది? ఇక నారాయణను అరెస్ట్ చేసేందుకు కూడా గత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఇదేంది నారాయణ? ఇంత జరిగినా ఇప్పుడు ఆమెకు నారాయణ అండగా నిలవడం, గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం గమనార్హమని కూడా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన అవినీతి అంతా కూడా ఒక చిరుత పులుల వలె కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని నిజంగా చెప్పాలంటే సాయశక్తులా కష్టపడి చాలా ఆధారాలు సేకరించి కేసులు పెట్టడానికి, లేదంటే టీడీఆర్ బాండ్లపైన జరిగినటువంటి అవినీతి గురించి ప్రభుత్వానికి విన్నవించడానికి, నారాయణ గారికి చెప్పడానికి ఇవన్నీ తిరుగుతూ ఉంటే మీరు అక్కడ ఏం జరగలేదని చెప్పడం ఏంది నారాయణ అనే చర్చ కూడా జరుగుతోంది. అంతేందుకు మనం చూసాం ఇక్కడ ఇక్కడ మన విజయవాడలో ఈ అంబేద్కర్ సాక్షిగా వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలో బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. దాంట్లో
ప్రతి మొక్కలు కూడా ఈ శ్రీలక్ష్మి గారి దగ్గరుండి తీసుకొచ్చి పెట్టించారంట. దాంట్లో కూడా అవినీతి. అంతెందుకు నిన్న మనం చూసాం, ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడ మన అసెంబ్లీలో కూన రవికుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గ్రీన్ బ్యూటిఫికేషన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. కానీ దీంట్లో కూడా మున్సిపాలిటీలో అమృత్ 2.0 ట్రంచ్ 1 కింద చెరువుల పునరుద్ధరణలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు మంత్రి. ఇక దానికి సంబంధించి కూడా నారాయణ గారు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఏంటిది అసలు, ఏం జరుగుతోంది? నిజంగా అప్పటి అధికారులను కంటిన్యూ చేయడం, లేదనంటే ఇప్పటికీ కూడా ఇంకా అవినీతి పరులను ఎంకరేజ్ చేయడం, కొద్దిమంది నేతలు మాత్రమే, అందరు కాదు. క్షేత్రస్థాయిలో అంటే పైన ఉన్నటువంటి పొజిషన్లో ముఖ్యమంత్రి గారు అయితే అన్నీ చూసుకోలేరు. కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది.